ఎన్నో ఆశలతో ఎంతో ఉత్సాహంతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారిని ఆకాశం అర్ధాంతరంగా తనలోకి లాగేసుకుంది. ఈ రోజు కేవలం క్యాలెండర్లో ఒక రోజు మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన రోజు. భారత విమానయాన చరిత్రలో ఒక మరువలేని మచ్చగా మిగిలిపోయిన చీకటి రోజు. ప్లీజ్ వేర్ యువర్ సీట్ బెల్ట్స్ అనే అనౌన్స్మెంట్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఎవరు ఊహించని విధంగా ఆ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుజరాత్ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ AI-171 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 242 మంది దుర్మరణం చెందారని సమాచారం. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, 7 పోర్చుగీస్, 1 కెనడా దేశస్థులు ఉన్నారని తెలుస్తోంది. గత 5 ఏళ్లలో భారత్లో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇది భారీదని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ దుర్ఘటన ఒక్కటే కాదు, భారతదేశ విమాన ప్రయాణ చరిత్రలో భయంకరమైన ప్రమాదాలు ఎన్నో జరిగాయి. 1990 ఫిబ్రవరిలో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఫ్లైట్ 605 కుప్పకూలింది. రన్వేను తాకడంతో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 146 మంది ప్రయాణికులు, 92 మంది సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత ఆగస్టు 16, 1991లో ఇంపాల్ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంపాల్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 69 మంది చనిపోయారు. ఆ తర్వాత 1993 ఏప్రిల్లో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్ కు చెందిన విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్వేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టడంతో ఫ్లైట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, 55 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 12, 1996లో చార్కి దాద్రి విమాన ప్రమాదం భారతదేశ విమాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ Il-76 విమానం ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఢిల్లీ సమీపంలోనే గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 విమానాల్లోని మొత్తం 349 మంది మరణించారు. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ ఇల్ విమాన పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సమాచార లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు. 1998 జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 737-2A8 విమానం ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ తప్పి జనావాసంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బీహార్లోని పాట్నా ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు చనిపోగా మరో 5 స్థానికులు మరణించారు. 2020 కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ ను దేశానికి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ లో బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా ఆ విమానం అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడి 2గా చీలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2010 మేలో మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX-812 కుప్పకూలింది. ఇది అత్యంత భారీ ప్రమాదం. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది. అయితే టైంకి రన్వేపై ల్యాండ్ కాలేకపోయింది. రన్వే దాటి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఫ్లైట్ లో మంటలు చెలరేగాయి. 158 మంది చనిపోయారు. వీరిలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు.